ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ జీరో పావర్టీ కార్యక్రమంలో రాజమహేంద్రం రూరల్ పరిధిలోని కడియం మండలం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మండలంలోని 34 మంది నిరుపేద కుటుంబాలకు స్థానిక రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, నర్సరీ రైతులు దత్తత తీసుకుని ఆదుకోవడం విశేషంగా నిలిచింది. శనివారం కడియం GNR విల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని P4లో ఎంపికైన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు PMAJY పథకం కింద ఎంపికైన 2 లబ్ధిదారులకు ఆటోలను కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం స్వయం శక్తి సంఘాల మహిళలు తయారు చేసిన అగరబత్తీలు, కొబ్బరిపీచు, కొవ్వొత్తులు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక ఔత్సాహిక మహిళ తనకు సుగంధ ద్రవ్యాలు, పెర్ఫ్యూమ్స్ తయారీలో శిక్షణ కల్పించాలని కలెక్టర్ను కోరారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్న కలెక్టర్ అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ P4 కార్యక్రమం ద్వారా సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజాప్రతినిధులు, దాతలు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి కుటుంబాలను దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 34 కుటుంబాలను దత్తత తీసుకోవడం కడియం మండలానికి గౌరవ కారణమని ఆమె పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించవచ్చునన్నారు. అలాగే వైజాగ్ ఎకనమిక్ రీజన్లో భాగమైన కడియం నర్సరీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, స్థానిక రైతులకు కావలసిన అవసరాలు, సౌకర్యాలు, ప్రోత్సాహాలపై తనకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కలెక్టర్ కోరారు. నర్సరీ రంగం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.